తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. సింధు జలాల ఒప్పందం వ్యవహారంలో దాయాది దేశం పాకిస్తాన్ అక్కసు అంతకంతకు పెరిగిపోతుంది. సింధు జలాలపై భారత్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇస్లామాబాద్కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ ఒప్పందం విషయంలో యుద్ధానికైనా సిద్దమేనంటూ ఇటీవల కవ్వింపులకు పాల్పడిన పాక్ తాజాగా మరోసారి భారత్పై ప్రేలాపనలు చేసింది. సింధు జలాల్లో తమ నీటి వాటాను తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ హెచ్చరించారు. సింధు జలాల పంపిణీ విషయంలో పాకిస్తాన్ మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకుంది. ఇస్లామాబాద్ లో జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్పై తీవ్ర స్థాయిలో విషం చిమ్మారు. పొరుగుదేశ ప్రధాని నీటి సరఫరాను నియంత్రించాలని చూస్తున్నారని, పాక్ కు చుక్క నీరు కూడా లేకుండా చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. సింధు జలాల్లో తమ నీటి వాటాపై హక్కులు లాక్కోవాలని చూసే ఎవరి చేతులనైనా నరికేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాక్ జనాభాలో 40 నుంచి 50% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటిది ఒక దేశ ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థను మరొకరు నియంత్రించాలని చూడడం సరికాదన్నారు. తమ నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్పై యుద్ధానికి వెళ్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించిన కొద్ది రోజులకే ముసాదిక్ మాలిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం, నిలిపివేయడం కుదరదని పాక్ సమాచార శాఖ మంత్రి అట్టావుల్లా తరార్ వాదించారు. నీటి అంశం తమ దేశ జాతీయ భద్రతలో కీలక భాగమని పేర్కొన్నారు. సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్లపై పాకిస్తాన్ కు హక్కులు కల్పించగా, తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ కు హక్కులు దక్కాయి. కేవలం తాగునీరు, సాగునీరు, రన్ ఆఫ్ ది రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం మాత్రమే పశ్చిమ నదుల నీటిని వాడుకునేలా భారత్ కు పరిమితులు విధించారు. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేయమని తేల్చి చెప్పింది. అటు 2028 జూన్ నాటికి సింధు జలాల ప్రవాహాన్ని పాకిస్తాన్ కు పూర్తిగా నిలిపివేయవచ్చని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే భారత్ పై పాక్ ఆరోపణలు చేస్తోంది. ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని దొంగ దెబ్బ తీయాలని చూస్తున్న పాకిస్తాన్ కు సింధు జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయంతో భారత్ గట్టి గుణపాఠం చెప్పింది. చుక్క నీరు కోసం అల్లాడే పరిస్థితి వస్తుండటంతో అంతర్జాతీయ మద్దతు కోసం ఇస్లామాబాద్ ప్రాధేయపడుతోంది. మరి రాబోయే రోజుల్లో సింధు జలాల వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.